హాయ్ హలో హౌ ఆర్ యూ. ఈ 2-3 రోజుల నుంచి అలేఖ్య చిట్టుపిక్కల గురించి తెగ వింటున్నాం. అసలు ఏంటి వాళ్ళ లొల్లి ఏంటి, వాళ్ళ కథ ఏంటి, ఏంటి ఆ ఇష్యూ ఏంటి చూద్దాం. ముగ్గురు అక్క చెల్లెలు కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, పచ్చళ్ళు చేద్దామని. ఆ, ఎక్కడో ఒక వీడియోలో చెప్పారు వాళ్ళ నాన్న చివరి రోజుల్లో అంట ఎలా ఉండాలి, బయట సమాజంలో ఎలా ఉంటే మంచి పేరు వస్తుంది ఏంటి అని చెప్పారంటే దానితో ముగ్గురు అక్క చెల్లెలు కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము అని ఏదో చెప్పారు. ఓకే, నడుస్తుంది, పట్టలు ఇవి చేస్తున్నారు, ఏదో నడుస్తుంది కదా, నడుస్తుంది. ఏంటి అంతకుముందు వాళ్ళ పచ్చళ్ళ రేట్లు విపరీతంగా ఉంటాయట. కొంటే కేజీలే కొనాలి, అంతేగాని పావు కేజీలు 100 గ్రాములు అలా ఉండమంట. కొంటే కేజీలు అయితే కేజీలు, పావు కేజీలు అలా ఉండవు. రేట్లు మాత్రం విపరీతమైన రేట్లట. ఈ మధ్యన టేస్ట్ మీద చాలామంది రివ్యూస్ కూడా చేశారు. ఎక్స్ట్రా ఆయిల్, కారాలు, మసాలాలు అస్సలు టేస్ట్ చాలా వర్స్ట్గా ఉందని చాలామంది రివ్యూస్ కూడా చేశారు. ఆ, ఎవరో ఒకరు కామెంట్లో పచ్చడి రేటు కాదు నీ రేట్ ఎంత అంటే దానికి భయంకరంగా చాలా చెత్తగా కామెంట్. కామెంట్కి ఆమె, ఆ ముగ్గురు అక్కచెల్లో ఒక ఆమె చాలా చెత్తగా భయంకరంగా పెట్టింది కామెంట్. ఇలా అంటావు అనేది చాలా చెప్పలేనంత ఘోరంగా కామెంట్ పెట్టింది. అప్పుడు అందరూ ఆమెనే సపోర్ట్ చేశారు. అవును, ఆడపిల్లలకి ఇలాంటివి వస్తే ఎలా ఎలా తీసుకోవాలి, ఎలా ఎదుర్కొనాలో చాలా బాగా చేస్తుందని అప్పుడు అందరూ ఆమెనే సపోర్ట్ చేశారు, బాగా చేస్తామని సపోర్ట్ చేశారు. అప్పుడే లేదు, సోషల్ మీడియాలో కూడా అంత చెత్తగా భయంకర కామెంట్ చేయకూడదు, అప్పుడే ఆమెకి చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదేమో. ఆమె అదే ఆలోచి తీసుకుంది. అంటే మంచి ఫేమ్ వచ్చింది, ఇంక నేను ఏం చేసినా నడుస్తుంది అనుకుంది, అదే ఛాన్స్ తీసుకుంది. మళ్ళీ ఎవరో ఒకళ్ళు మీ పచ్చళ్ళు రేట్ ఎక్కువ ఉన్నాయి, వాట్సాప్ చాట్లో నీ పచ్చళ్ళు రేట్ ఎక్కువ ఉన్నాయి, అంత రేట్లా మేము కొనగలవా అంటే, నువ్వు ఈ ముట్టి పచ్చళ్ళే కొనలేను అంటున్నావు, నువ్వు నీ పెళ్ళాన్ని పోషిస్తావు, నీ లవ్వనే పోషిస్తావు, నీ బూతులు, పెళ్ళాన్ని, లవ్వర్ని, ఎవలమ్మని భయంకర బూతులు మాట్లాడింది. ఇదా అంత అంత భయంకర బూతులా? నీకు అప్పుడు ఏమన్నా రేట్ ఎక్కువ ఉంటే ఏమన్నా లేదు, నా క్వాలిటీ ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తాం, అలా చెప్పుకోవాలి. కానీ నువ్వు అమ్మో రేట్ ఎక్కువ ఉంటే ఇలా అంటుందా? ఇంత భయంకర బూతులా? నా క్వాలిటీ బాగుంటుంది, నా ఆయిల్ వాడతాను, ఆకారాలు వాడతాను, ఆ మసాలా వాడతాను, అందుకే అంత రేట్ ఉంటుంది, అలా బిజినెస్ చేసేవాళ్ళని అలా అలా చెప్పుకోవాలి. అంతేకాని నువ్వు నీ పిల్లని పోషించలేవు, ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నావు, నువ్వు పిల్లని పోషిస్తావు, నీకు లవర్నే చూసుకుంటావు, అలా వాళ్ళ అమ్మని అంత తాగిందా, వాళ్ళ అమ్మని కొడుతుంది, భయంకర బూతులు మాట్లాడింది. అది ఇంకా నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చింది. ఒక ఆమె ఇంకో కామెంట్ కూడా ఏదో వచ్చింది. నా పచ్చళ్ళు కొనలేనంటున్నావు, 2-3 ఏళ్ళు పాచి పనులు చేయి, డబ్బులు సంపాదించు, ఎప్పుడప్పుడు పచ్చళ్ళు కొంది. కానీ ఇంకో కామెంట్ కూడా చేసింది. అట్లా అదా బిజినెస్ చేసే అదా అలా మాట్లాడతారా? రేట్లు కాదమ్మా, ఇలా ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్పుకోవాలి తప్ప ఇలా మాట్లాడేది. అది మరి తెగించి మాట్లాడారు. కనీసం ఇలా మాట్లాడారు, సారీ, ఏదో కోపంలో ఇదిలో మాట్లాడేసాం, సారీ అని చెప్పారు, కానీ సారీ కూడా చెప్పలేదు. ఒక సారీ కూడా లేదు, ఎవరికి ఒక సారీ కూడా లేదు. ఆ ముగ్గురు అక్క చెల్లో ఒక వీడియో పెట్టింది. ఎవరు పెట్టింది? మాకు చాలామంది చాలా భయంకరమైన బూతులు పెడతా ఉంటారు, కొన్ని ఏమో డిలీట్ చేస్తాము, కొన్నిటికి ఏమో స్ట్రాంగ్గా రిప్లై ఇస్తూ ఉంటాము, అలా ఒక్కొక్క కామెంట్కి రిప్లై ఇచ్చాము, ఆ పొరపాటున వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టేసాము, అది కావాలి పెట్టింది కాదు అని అని అంది. వెంటనే డిలీట్ చేస్తాం, అప్పటికే వాళ్ళు చూసేసి అది మొత్తం అంతా వైరల్ చేస్తారు. వాళ్ళు కావాలని పెట్టలేదు, ఎవరికో పెట్టబోయి వీళ్ళకి పెట్టాము అని వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒక వీడియో పెట్టింది. ఏంటి అంత ఘోరంగా బూతులు ఏంటో? యూట్యూబర్స్ ఏమనుకుంటారు? బూతులు మాట్లాడాలనుకుంటారా? ఈ మధ్యన కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే, కొంచెం ఫేమ్ వచ్చేసరికి ఇంకా మేము ఏం చేసినా నడుస్తుంది, ఎలా ఉన్నా నడుస్తుంది, ఏం మాట్లాడినా నడుస్తుంది, ఎంత భయంకరంగా మాట్లాడినా నడుస్తుంది, ఎంత చెత్త మాట్లాడినా నడుస్తుంది, వింటారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నారు. ఎంత చెత్త, ఎంత వల్గారిటీ మాట్లాడినా నడుస్తుంది అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలు, రెచ్చిపోయి భయంకరమైన బూతులతో ముందుకు వస్తారు. ఈ పెద్దమ్మగా ఉంది కదా, నోరు రిప్పితే బూతులు,
ఇలా బూతులతో ముందుకొస్తారు. ఈ పెరుగు పెద్దమ్మ, ఈ అలేఖ్య, చిట్టి పికిల్స్, అవినాష్, అంతా బూతు బూతు బూతు, అంతా నోరిపితే బూతులు. ఈ బూతులు తప్ప వాళ్ళకి నోట్లో ఏమి రావు. అది వీళ్ళకి ఏమి రావు, వీళ్ళకి ఏమి చేయడం రాదు. ఆ బూతులతోనే వీడియో చేసుకుంటారు, బూతులతో నడిపిస్తున్నారు. అలేఖ్య, చిట్టి పికిల్స్ ఏం చేస్తుంది, ఏం పత్రులు చేస్తుంది, ఆ? ఏం పత్రులు చేస్తుంది? ఫోన్ చేసుకునేది చేసుకుంటుంది. మీ రేట్లు ఎంత 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 అంటే తిన్నంగా రిప్లై ఇవ్వాలి కానీ అడ్డదిడ్డమైన మాటలు ఏంటి, బూతులు ఏంటి? అమ్మని అమ్మని అంటది, చెల్లి అంటది, పిల్లని అంటది, పిల్లని అంటారు, లవర్ అంటారు. నీకు డబ్బులు లేకపోతే 4 ఇల్లు పాచి పని చేసుకోమంటారు. ఏంటి ఈ మాటలా? ఈ మాటలా? నీకు బిజినెస్ చేసుకోవచ్చు రాకపోతే మూసుకుని ఇంట్లో కూర్చో. అంతేగాని సోషల్ మీడియాలోకి వచ్చి అడ్డమైన బూతులు మాట్లాడతానంటే జనాలు ఊరుకోరు. జనాలు అంత తెలివి తక్కువగా ఎవరు లేరు. బూతులు మాట్లాడతానంటే చెప్పు తీసుకుని కొడతారు, చెప్పు తీసుకుని కొడతారు కుక్కల్ని. నోటుకొచ్చిన బూతులు మాట్లాడతాము, మీ పడాలి, మేము మంచి మంచి ఫామ్లో యూట్యూబర్స్ మేమైనా మాట్లాడతాం, మేమైనా చెల్లుద్ది అంటే జనాలు గొర్రెలు కాదు, చూస్తూ ఊరుకో చెప్పు తీసుకుని కొడతారు ఒక్కళ్ళని. బూతులు మాట్లాడే వాళ్ళందరినీ చుట్టుపట్టి లాగి బయట ఈడ్చుకొచ్చి చెప్పు తీసుకుని కొడతారు. నీలాంటి దాన్ని, అలేఖ్య, చిట్టి పీస్ అలాంటి ముగ్గురు అక్క చెల్లెల్ని, ఇలాంటి పెరుగు పెద్దమ్మ, ముసలి పెంటి పెద్దమ్మని, అవినాష్ గారిని నోరిపితే బూతులు కాడు వాడు. వాడు ఏదో మంచి చేస్తా అనుకున్నాడు, వాడు పరమైన ఎదవగాడు వాడు. అలాంటి వాళ్ళు అలాంటి కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు బూతులు మాట్లాడేవాళ్ళు. ఇలా బూతులు మాట్లాడారు అందరినీ వరుసగా చేతులు కట్టేసి గుడ్లు కట్టేసి అందరు చెప్పుకి పెంట రాసి ఆశ బయట వాయించి కొట్టాలి. బూతులు మాట్లాడాలి పెంట గ్యాంగ్ మొత్తాన్ని.